వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 మీకు వచ్చిన పర్సంటేజ్కి ఎన్ఐటి కాలేజెస్లో ఏ ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది, టోటల్గా ఉన్న 32 ఎన్ఐటీస్ సంబంధించి ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా మీకు ఎక్కడ సీట్ వస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ వన్, మీరు ఏదో ఒక ఎన్ఐటి కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్లో ఎంటర్ అవ్వడానికి మీకున్న పర్సంటేజ్ ఎంత ఉంటే ఎంటర్ అవుతారు. సెకండ్ వన్, టాప్ ఎన్ఐటీస్లో ఏదైనా బ్రాంచ్ మీరు రావాలి అనుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి. థర్డ్ వన్, టాప్ 10 ఎన్ఐటీస్లో బెటర్ బ్రాంచెస్ ఏంటి చెప్తాను. ఫోర్త్ వన్, ఇంకా టాప్ 10 లేదా టాప్ 5 ఎన్ఐటీస్లో మీరు కావాలనుకున్న బ్రాంచ్లో మీకు కావాల్సిన సీటు తెచ్చుకోవడానికి మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి. ఇప్పుడు చెప్తున్న పర్సెంటేజ్ కనుక మీకు ఆల్రెడీ వచ్చింది అంటే కనుక మీకు కన్ఫామ్గా ఎన్ఐటీస్లో సీట్ ఉన్నట్టే. అది మీకు ఈ 4 కేటగిరీస్లో ఎందులో సీట్ ఉంటుందనేది కామెంట్లో చూసిన తర్వాత తప్పకుండా మెన్షన్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మనకు టోటల్గా 32 ఎన్ఐటీస్ సంబంధించి టోటల్ సీట్స్ 24,450 అయితే ఉన్నాయి. ఈ ఇయర్ ఈ సీట్స్ ఇంకా యాడ్ అవ్వడానికి అయితే ఉంది. మనకు 2025లో ఉన్న సీట్ కౌంట్ ఇది టోటల్గా. ఇందులో కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఓపెన్ కేటగిరీ 9,400, ఈడబ్ల్యూఎస్ 2,300, ఓబీసీ ఎన్సిఎల్ 6,150, ఎస్సీ కేటగిరీ 3,450, ఎస్టీ కేటగిరీ 2,050 సీట్స్ అయితే ఉన్నాయి టోటల్గా. ఇందులో ఇంకా పీడబ్ల్యూడి స్టూడెంట్స్ యొక్క సీట్స్ సపరేట్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మీకు ఇంతకంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చిన సీట్ రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ వన్, గర్ల్స్ స్టూడెంట్కి ఇంతకన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన సీట్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్ చెప్తాను. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి కూడా ఇప్పుడు నేను చెప్తున్నది జోసా కౌన్సిలింగ్లో సీట్ రావడానికి మీకు ఉండాల్సిన పర్సెంటేజ్. మళ్ళీ మనకు సీశాబ్ కూడా ఉంటుంది కదా, సీశాబ్లో ఇంతకంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటే సీట్ వస్తుంది కూడా నేను ఎండింగ్లో చెప్తాను. క్లారిటీగా వినండి. ఫస్ట్ వన్, మీరు ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో ఎంటర్ అవ్వాలి, మీకు ఒక సీట్ ఉండాలి అంటే ఓపెన్ కేటగిరీ ఓసీ 95.9%, ఈడబ్ల్యూఎస్ 95.6, ఓబీసీ 95.3, ఎస్సీ 87, ఎస్టీ 81%. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన స్కోర్ కార్డులో మీకు ఈ పర్సెంటేజ్ ఉంది అంటే మీకు ఎన్ఐటీస్లో ఒక సీట్ రిజర్వ్ అయ్యినట్టే. నెక్స్ట్ కేటగిరీ. సో బిఫోర్ దట్ 2026 మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. పేమెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు వాట్సాప్కి మెసేజ్ చేసి పేమెంట్ ప్రాబ్లం ఉందంటే వేరే నెంబర్ కూడా ఇస్తాను, దానికైనా పేమెంట్ చేయొచ్చు. మీకు 3 టైప్స్గా మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చి ఓన్లీ గైడెన్స్. మీకు జోసా సీశాబ్ గైడెన్స్ కావాలంటే 3,000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావాలంటే 6,000 రూపీస్. లేదు సార్ మాకు కంప్లీట్గా ప్రాసెస్ కూడా మీరే చేయాలి కౌన్సిలింగ్ అన్నిటికీ సంబంధి అంటే ఇది గైడెన్స్ ప్లస్ కంప్లీట్ ప్రాసెస్ 10,000 రూపీస్ అయితే మీకు ఉంటుంది. ఇందులో మీరు ఏ మెంటర్షిప్ ఏ దాంట్లో జాయిన్ అయినా ఫస్ట్ డే మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, మీరు బ్రాంచ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ క్రైటీరియా బేస్ చూస్ చేసుకోవాలి, అందులో చాలా క్రైటీరియాస్ ఉంటాయి, అవన్నీ ఎలా చూసుకోవాలి అనేది చెప్తాను. అండ్ చాయిస్ ఫీలింగ్ సంబంధించి మీకు మెయిన్గా సేమ్ ర్యాంక్ వచ్చిన 2 స్టూడెంట్స్ని కంపేర్ చేసుకుంటే ఒక స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఇంకొక స్టూడెంట్కి సేమ్ ర్యాంక్ సేమ్ కేటగిరీ అయినా ఎక్కడో ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది మీకంటే వెబ్ ఆప్షన్స్ కానీ చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఆ ప్రియారిటీ ఆ లాజిక్స్ మీరు అప్లై చేసినప్పుడే తెలుస్తుంది. డిసిషన్ మేకింగ్ మీకు ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత లేదు మార్క్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో కంప్లీట్గా మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని రెక్టిఫై చేయడమే కాదు, అసలు ప్రాబ్లం రాకుండా ముందే ఎలా రెడీ అవ్వాలనేది కూడా మీకు పర్ఫెక్ట్గా స్ట్రాటజీ ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉండేలాగా ప్రాసెస్ ముందే చేయించడం జరుగుతుంది. సీట్ కన్ఫర్మేషన్ సపోర్ట్, ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు టెక్స్ట్ లేదా కాల్ రూపంలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. మీరు టెక్స్ట్ చేసినప్పుడు టెక్స్ట్లోనే అర్థమవుతుందంటే డైరెక్ట్గా టెక్స్ట్లోనే మీకు డౌట్స్ అన్ని ఇస్తాం, లేదు టెక్స్ట్లో కూడా అర్థం అవ్వలేదంటే కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మెంటర్షిప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ 2025 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కావాలి కంప్లీట్గా. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్లో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ అంటే వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్ వన్, మీకు ఇంకా టాప్ ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్
టాప్ ఎన్ఐటీ ఇంకా మాకు అసలు లోయర్ ఎన్ఐటీస్కి వెళ్ళాము, మేము నార్త్ ఈస్ట్కి వెళ్ళాము, కానీ ఉన్న టాప్ ఎన్ఐటీస్లో ఒక బ్రాంచ్ మాకు ఉంటే చాలు, అది ఏ బ్రాంచ్ అయినా ఓకే అనుకుంటే ఓసీ 96.12, ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ సేమ్, ఓబీసీ 95.25, ఎస్సీ 85.4, ఎస్టీ 80%. సో మీకు ముందు చెప్పినట్టుగా గర్ల్స్ స్టూడెంట్కి ఇప్పుడు చెప్తున్న పర్సెంటేజ్ కంటే 1 or 2% ఇంకా తక్కువ వచ్చినా కానీ మీకు సీట్స్ వస్తాయి. మనకు సూపర్ న్యూమరీ కోటా 10% ఎక్కువ ఉంటుంది కాబట్టి గర్ల్స్ స్టూడెంట్కి కన్ఫామ్గా ఇప్పుడు చెప్తున్న పర్సెంటేజ్ కంటే 1 or 2% తక్కువ వచ్చినా మీకు సీట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకా వెరీ ఇంపార్టెంట్, టాప్ 10 ఎన్ఐటీస్లోనే మాకు బెటర్ బ్రాంచ్ కావాలి. బెటర్ బ్రాంచ్ అంటే మనకు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంటుంది. అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ దీని తర్వాత మళ్ళీ ప్రిఫరెన్స్లో ఈసీ బ్రాంచ్ ఉంటుంది. సో ఈ బ్రాంచెస్ కాకుండా మీరు ఇంకా బెటర్ బ్రాంచెస్ ఏమైనా అంటే ట్రిపుల్ కానీ మెకానికల్ కానీ అలాంటి బ్రాంచెస్కి మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉండాలి అంటే ఈ పర్సెంటేజ్ ఉండాలి. ఓసీ 97.34, ఈడబ్ల్యూఎస్ 97.14, ఓబీసీ 96, ఎస్సీ 87, ఎస్టీ 83. అండ్ మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడున్న పర్సెంటేజ్ జోసా కాబట్టి ఇంతకంటే తక్కువ పర్సెంటేజ్ అంటే మీకు 5 to 10% డిఫరెన్స్లో అక్యురేట్గా ఇంతే అని ఫిక్స్ అయిన ఏమి లేదు. 5 to 10% డిఫరెన్స్లో అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ అయితే 5 to 6% డిఫరెన్స్లో మీకు సిసాబ్లో సీట్ వస్తుంది ఇప్పుడు చెప్తున్న కేటగిరీస్కి. అదే మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ 8 to 10% డిఫరెన్స్లో కూడా మీకు సీట్స్ వస్తాయి. ఫైనల్ కేటగిరీ వెరీ ఇంపార్టెంట్, నాకు టాప్ 5 టాప్ 10 ఎన్ఐటీస్లో నాకు కావాల్సిన బ్రాంచ్లోనే సీట్ రావాలి, నా బ్రాంచ్ చాయిస్ నా ఇష్టం అనుకున్న స్టూడెంట్కి కంపల్సరీగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్రాంచ్ టాప్ 5లో మిస్ అయినా టాప్ 10లో అయినా రావాలి అంటే ఓసీ 98.75, ఈడబ్ల్యూఎస్ 98.84, ఓబీసీ 97.85, ఎస్సీ 91.5, ఎస్టీ 87.5. సో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, అది క్లారిటీగా వినండి. ఇప్పుడు మీకు ఇక్కడ టాప్ 10 అని చెప్పాను నేను. సో టాప్ 10తో పాటు ఇంకా 9, 8, 7, 6, 5, 4, 3, 2 ఎన్ఐటీస్ ఉంటాయి కదా. నేను టాప్ 10 నుంచి నెంబర్ 1 ఎన్ఐటీస్కి మీరు రావాలంటే ఇప్పుడు ఓబీసీ స్టూడెంట్స్కి 97.8 ఉంది, ఇది 97.8 మీకు కావాల్సిన బ్రాంచ్. దీనికంటే ఇంకొక 0.5 లేదా 0.5 to 1% డిఫరెన్స్తో మీకు 9th 1 ఎన్ఐటీ, 8th ఎన్ఐటీ, 7th ఎన్ఐటీ ఇలా ప్లస్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్తే 0.5 to 1% అప్రాక్స్ డిఫరెన్స్లో ఉంటుంది. అది యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు కన్ఫామ్గా టాప్ 1 కూడా మీరు వెళ్ళడానికి మీ పర్సంటేజ్ యూజ్ అవుతుంది. అండ్ ఇందులో చెప్పిన అన్ని కేటగిరీస్ సంబంధించిన పర్సంటేజ్లో +or-1 డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. జస్ట్ +or-1 అంటే అది 0.2 to 0.5 అవ్వచ్చు, 0.8 అవ్వచ్చు, అలా ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్ డెసిమల్ వాల్యూస్ మనకు 7 డెసిమల్స్ ఉంటాయి, అందులో అక్యురేట్గా ఇదే డెసిమల్కి వస్తుందని చెప్పడం. ఇప్పుడు ఇక్కడ 91.5 ఉంది, ఇది ఎండ్ అవ్వడం 91.2కి ఎండ్ అవ్వచ్చు లేదా 91.8 కూడా రావచ్చు. సో అలా ఉంటుంది కాబట్టి +or-1% డిఫరెన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మీకు ఇప్పుడు కంపల్సరీగా ఎన్ఐటీలో సీట్ ఉంది అనుకుంటే ఏ కేటగిరీలో మీరు వస్తున్నారు, ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1 అనేది తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి, మీ కేటగిరీ కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.